హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్లో నా షాప్ గురించి అయితే చూపిస్తున్నాను. హాయ్ అందరికీ, మీ పద్మావికి. ఈరోజు ఈ వీడియోలో నా షాప్ ఏంటి, అసలు ఎలా నడుస్తుంది, ఎంత బడ్జెట్లో పెట్టాను, కస్టమర్ వస్తారా రారా, పర్ డే ఎంతమంది వస్తారు, ట్రైనింగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోలు పెట్టాను కదా, ట్రైనింగ్ ఎలా ఇచ్చాను, అండ్ షాప్ ఒకేసారి ఇలా మొత్తం డిజైన్ చేసుకున్నానా లేకుంటే సమ్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నా షాప్ ఎప్పుడు నేను ఫుల్ వీడియో అయితే చేయలేదు, సమ్ కొద్దిగా అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు నచ్చి బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదు. మన షాప్ స్టార్టింగ్ ఇదనమాట. పక్కన లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ పక్కన షట్టర్ ఉంటుంది. ఆ షట్టర్లో షాప్ అయితే నాదనమాట. ఇంకా ఫుల్ మిర్రర్ ఉండే అదైతే తీపిచ్చేసాము, ఎందుకంటే అక్కడ సెట్ అవ్వట్లేదని. బయటికి వస్తే ఈ సంది స్ట్రైట్కి వెళ్ళనమాట, మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఇంకా పైకి స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న బండి నాదే. ఇప్పుడే ఫ్రెష్గా షాప్ అయితే కడిగి నీట్గా పెట్టేశాను. 2 చైర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు, జెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూర్చోడానికి 2 చైర్లు అయితే బయట వేసేసాను అనమాట. సో ఇంకా షాప్లోకి అయితే వెళ్ళినట్లయితే ఏం లేదు, సింపుల్గా ఈజీగా. ఫస్ట్ అయితే చాలా సింపుల్గా ఉండేది, ఇంత డెకరేటివ్గా అయితే అస్సలు లేదనమాట. 2 మిర్రర్స్ అండ్ ఒక చైరు, సోఫా కూడా ఇది లేదు, మామూలు సోఫా ఉంటుండే. ఈ సోఫా కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చేపించాను అనమాట. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్స్ చేపించాను, కానీ ఒకేసారి ఏది చేపించలేదు. ఎందుకనంటే మనీని చూసుకొని, ఇన్కమ్ చూసుకొని నేను ముందుకు వెళ్ళాను, కానీ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అసలు చేయడానికి నా దగ్గర అంత డబ్బు కూడా లేదు అప్పట్లో. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నా షాప్ని ఇలా అయితే మోల్డ్ చేసుకున్నాను. జ్యువెలరీ ఒకసారి పెట్టాను, శారీస్ ఒకసారి పెట్టాను, ఆ టేబుల్ ఒకసారి చేయించాను, వుడ్ వర్క్ ఒకసారి చేయించాను, సోఫా ఒకసారి చేయించాను. ఈ మిర్రర్స్ మాత్రం స్టార్టింగ్లోనే ఉన్నాయన్నమాట. మిర్రర్స్ కూడా నాకు నచ్చినట్టు ప్రతి ఇయర్ నేను చేంజ్ చేశాను. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యంగా ఉండాలి మనం షాప్లో ఉన్నప్పుడు, కస్టమర్స్కి అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. అందుకనైతే ఒకసారి నేను ఈ షాప్ పెట్టినప్పుడు చాలా కష్టాల్లో స్టార్ట్ చేశాను. అంత బడ్జెట్ అయితే నా దగ్గర అస్సలు లేదు. కన్నీళ్ళు ఒక్కటే నా కళ్ళల్లో ఉన్నాయి తప్ప నా దగ్గర డబ్బే లేదు. కానీ స్టెప్ బై స్టెప్ నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ ఇంక్రీజ్ అయింది, కానీ తగ్గలేదు. ఎంతలా కష్టపడి పెట్టుకున్నాను అనేది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంతలా కష్టపడ్డాను అనమాట. నాకు అన్నం లేకున్నా నేను ఉండగలుగుతానేమో, కానీ షాప్ ఓన్ బిజినెస్ లేకుంటే నా మనసు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ శారీస్ కూడా నేను మంచి రీజనబుల్ బడ్జెట్లో పెట్టాను, కస్టమర్స్కి మంచిగా ఇచ్చాను. బట్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బు లేకుండా, అందుకోనమైతే నేను ఇంకా చేయించడానికైతే నేను ఇంకా ట్రై చేయలేదన్నమాట. వుడ్ వర్క్ చేయించినప్పుడు 45,000 అయ్యింది, ఫుల్ వర్క్కి అండ్ ఇంక్లూడింగ్ అన్నీ అనమాట. ఇంకా మిర్రర్స్కి గ్రాస్ వేయించినప్పుడు అప్పుడు ఒక 8,000 అలా అయ్యింది. ఇంకా మిర్రర్స్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఒక 6,000 అయిందనమాట. ఇలా డిఫరెంట్గా చేపిస్తే చూడడానికి కూడా షాప్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా పాల్ సీలింగ్ అవన్నీ అంటారా, అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు. అందుకనైతే ఇది ఓకే అనిపించింది అనమాట. ఇంకా ఏంటంటే మనకు వచ్చే డబ్బును చూసుకొని మనం షాపుని చేంజ్ చేసుకోవడానికి బాగుంటుందని, నాకు వచ్చే ఇన్కంలో కొద్దిగా నేను షాప్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఇంట్లో ఖర్చులు చూసుకుంటూ, నా ఖర్చులు చూసుకుంటూ, మళ్ళీ ఇంకా ప్రోడక్ట్ ఖర్చులు చూసుకుంటూ అలా ఒక్కదాని తర్వాత ఒకటి చేపించడం అయితే జరిగిందనమాట. ఎయిర్ వాష్ కూడా ఇంకా అప్పటి నుంచి ఉంది. ఎయిర్ వాష్కి ప్రతిదీ 10,000 అయింది. ఫస్ట్లో తీసుకున్నప్పుడు చైర్స్కి, బెడ్కి, హెయిర్ వాష్కి, మిర్రర్స్కి ప్రతిదీ 10,000 లేని ఏ ఒక్క వస్తువు రాలేదు. నేను ఫస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నా అమౌంట్ 1,70,000 అయింది. ఫస్ట్ స్టార్టింగ్ కరోనా బిఫోర్ అనమాట. కరోనా తర్వాత, కరోనాలో కూడా నా షాప్ పెట్టి నేను కరోనాలో కూడా రన్ చేశాను. ఇలా ఒక్కొక్కటి చేయించుకున్న తర్వాత లోపల వైపు చూసుకుంటే మన హైడ్రా ఫేషియల్ కూడా ఉంది. ఇది హుడ్ ఒకటి అడ్డంగా ఉంది, ఇంతకు ముందుకి ఇది అడ్డంగా లేదు. నా షార్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇన్స్టాలో ఎక్కువ పోస్ట్ చేశాను, కానీ ఎప్పుడు నా షాప్ని ఫుల్గా తీయలేదు. ఇప్పుడైతే ఫుల్గా తీసి పెట్టానమాట. కర్టన్స్ మన ఫేషియల్ కానీ వ్యాక్స్ కానీ చేసినప్పుడు కొంచెం ప్రైవేట్గా ఉండడానికి కర్టన్స్ అయితే వేసాను అనమాట. ఈ వుడ్ కూడా మధ్యలో పెట్టాను కదా ఇంతకుముందు చూపించింది, అది బయటకు కనిపిస్తుండే ఇంతకుముందు. అలా కనిపించకుండా హుడ్ అయితే అడ్డంగా చేపించాను డోర్ లాగా. ఇది కూడా టేబుల్, ఇది ఇంత పెద్దగా వద్దన్నాను, కానీ తను ఇంకా వుడ్ వర్క్ చేసి అతను చేసి ఇచ్చాడు. ఇది కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు, ఇది అవసరమే లేదు, బట్ ఓకే అని ఇంకా దాన్ని రిసీవ్ చేసుకోక తప్పలేదు. ఈ మెషిన్ నా పాప అంటే మా పాప పుట్టినప్పుడు ఈ మెషిన్ తీసుకున్నాను. నా ఫస్ట్ స్టెప్ ఇదే. అప్పుడు నేను ఇంకా బ్యూటీషియన్ నేర్చుకోలేదు. ఇది నాకు చాలా ఫుడ్ పెట్టింది. వచ్చి నన్ను స్టిచ్చింగ్ చేసుకుంటూ దాని నుంచి కూడా ఇన్కమ్ నేను లాక్కున్నాను. కరోనాలో కానీ, నా పాప పుట్టినప్పుడు కానీ ప్రతి విషయంలో నాకు మెషిన్ హెల్ప్ అయింది. సెకండ్ థింగ్, బాబు పుట్టినప్పుడు నాకు బ్యూటీషియన్ హెల్ప్ అయింది. ఇలా నాకు వాళ్ళిద్దరు పుట్టినప్పుడు ఈ 2 పనులు నేర్చుకున్నాను. ఈ 2 ఈరోజు నన్ను నా కాళ్ళ మీద నిలబడేలా నాకు హెల్ప్ అయ్యాయి.
ఉన్నాయి. ఇంకా నేను షాపును మోల్డ్ చేసుకుంటూ నేను తినకపోయినా అనుక్షణం నేను షాప్లోనే ఉంటాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి స్టెప్లో నా షాపే నాకు ఎక్కువగా ఉంటుంది. నా లైఫ్లో షాపే ఎక్కువ ఉంటుంది, మిగతా అన్నీ చాలా తక్కువే. ఫ్రిడ్జ్లో అయితే ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నేను కొత్త క్రీమ్స్ తెచ్చిపెట్టుకున్నాను. అది అవ్వక ముందుకే ఇంకా ఫుల్ స్టాక్ ఉండాలి అలా అనమాట. కొంతమంది కొద్దిగా లిమిట్గా చేస్తారు, కాదు నాకు షాప్లో ప్రతి ఐటెం ఉండాలి, ప్రతి నిండుగా ఉండాలి, మనకు వచ్చిన బడ్జెట్లో ఫుల్ఫిల్గా ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎవ్రీ టైం నేను షాప్ని ఎంత ట్రెస్ చేసుకుంటా అంటే నా షాప్ని నేను చూసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే మనది అనేది వేరు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వేరు. నేను మధ్యలో ఆఫ్ చేశాను అనమాట స్టిచ్చింగ్, ఫ్రాకులు మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్లో పెట్టలేదు, బట్ ఏంటంటే స్టిచ్చింగ్ అన్నీ నేను ఇన్స్టాలో పెట్టాను, వాట్సాప్ పెట్టుకున్నాను. కానీ ఇంకా ఫుల్గా మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూసాను. అసలు స్టిచ్చింగ్ ఇంత బాగా వచ్చి కూడా నేను చాలాసార్లు బయట ఇచ్చి 1500 1200 అనవసరంగా ఖర్చు చేసిన డేస్ ఉన్నాయి. ఇంత టాలెంట్ అంటే నేను పొగుడుకోవడం లేదు, చెప్తున్నా ఇంతలా స్టిచ్చింగ్ వచ్చి నేను ఎందుకు బయట ఇచ్చానని నాకు తర్వాత అనిపించింది. ఇంకా మన క్లయింట్స్ ఎవరైనా స్టిచ్చింగ్ ఇచ్చినా చేస్తాను, అండ్ హెమ్మింగ్ ఇచ్చినా చేస్తాను. అసలు నిజంగా చెప్పాలంటే షాప్లో కూర్చొని 30 రూపీస్కి హెమ్మింగ్ చేసి 25 రూపీస్కి హెమ్మింగ్ చేసి కూడా 5,000-6,000 సంపాదించిన డేస్ ఉన్నాయి. నేను ఎంతలా అంటే నైట్ 1-2 వరకు కూర్చొని కూడా ఇవన్నీ విషయాలు మా ఆయనకు తెలుసు. నేను పడ్డ డ్రెస్ రూపాయి పోక్ చేయడం, అది ఎంత సేఫ్ సైడ్గా పెట్టుకోవడం, ప్రతిదీ నేను నేర్చుకున్నాను. లైఫ్లో మనీ ఉంటేనే ప్రతిదీ ఉంటుంది, మనీ లేకపోతే వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, మనం ఏం కొనుక్కోలేము, ఎలా జీవించలేము, ప్రతిదీ తినలేము, అందరి ముందు చీప్ అయిపోతాం. కాబట్టి మన దగ్గర డబ్బు ఉంది అంటే సమస్తం మన దగ్గర ఉన్నట్టే. కాబట్టి కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. నాకు వచ్చిరాని ఎడిటింగ్ తోటి అసలు ఒక్కొక్కటి ఎలా నేర్చుకున్నానా అంటే లిటరలీ ఇప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళే వస్తాయి తప్ప ఏముండదు. ఎందుకంటే ఒక్కసారి కైండ్ మాస్టర్ని నేను నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా, కింద మీద పడి ఒక 2-3 డేస్ నేను కైండ్ మాస్టర్ నేర్చుకున్న తర్వాత అప్లోడ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఏం తెలిసేది కాదు. కానీ కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు ఇంత మాత్రమన్నా నేను చేయగలిగాను. 2 years అవుతుంది మన ఛానల్ స్టార్ట్ చేసి, కానీ ఇంకా మానిటైజర్ లెవెల్లో నేను కష్టపడలేదు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉండేది. మధ్యలో చాలాసార్లు డ్రాప్ అయ్యాను. ఇంకా దీనికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తే నేను ఫుడ్ వర్క్ చేయించినప్పుడు 45,000 అయ్యింది. శారీస్ తెచ్చినప్పుడు నేను సూరత్ వెళ్ళాను, 2.5 lakh అయింది. అప్పుడు డబ్బులు ఉన్నాయి సమృద్ధిగా, అందుకే నేను స్టాక్ తెచ్చి పెట్టాను. ఈ మధ్యలో ఎందుకు కొత్త స్టాక్ తెలియదు అని అంటే మధ్యలో కొన్ని డబ్బు వేరే వాటికి ఇన్వెస్ట్మెంట్ చేశాను. అది దేనికి చేశాను అనేది నెక్స్ట్ టైం వీడియో కంపల్సరీ చేస్తాను. అది కూడా మంచి బెనిఫిట్. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, స్టెప్ బై స్టెప్ నేను ఒక మెట్టు ఎక్కాను, కానీ నేను ఎప్పుడు దిగిపోలేదు. ఎవ్రీ టైం నాకు ఫుడ్ పెట్టిందంటే నా షాపే. నా షాప్లో నేను ఒక వర్కర్లానే పనిచేస్తాను తప్ప యజమానిగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. సో ఇదనమాట నా ఫైనల్ వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.